కోడర్స్. సో మనం ఈరోజు అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేద్దాం. సో ప్రోగ్రామింగ్ అంటే ఇది ఒక మెషిన్, అంటే ఇది ఒక కంప్యూటర్. మనం ఇది కోడ్ రాస్తాం. మెషిన్ అనేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే తెలుసు అనమాట కంప్యూటర్కి వచ్చేసరికి. కానీ మనం కోడ్ ఎందులో రాస్తాం? ఇంగ్లీష్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ పర్సెంటైల్ సింబల్ అని డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తాం. వాటిని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడానికి మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి కదా. అందుకనే కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అనేది వాడతాం అనమాట. సో ఇవేం చేస్తాయంటే మనం కోడ్, మన పైథాన్ కోడ్ కానీ మన సి కోడ్ కానీ ఏం రాసినా సరే ఆ కంపైలర్ అనేది ఈ కోడ్ నుంచి జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట, మెషిన్ లాంగ్వేజ్లోకి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ ఈజ్ ఏ సింపుల్ అండ్ ఈజీ. ఇది పైథాన్ అనేది చాలా సింపుల్, మీరు వేరే లాంగ్వేజ్తో పోలిస్తే. సో పైథాన్ అందుకనే చాలామంది బిగినర్స్ కూడా ప్రిఫర్ చేస్తారనమాట. అలానే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇందులో చాలా లైబ్రరీస్ ఉంటాయి. మీరు కంపేర్ చేసుకుంటే సితో కానీ జావాతో కానీ కంపేర్ చేసుకుంటే దీనిలో ఉన్న అన్ని లైబ్రరీస్ ఇంకెందులో ఉండవు అనమాట. అందుకనే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి దీనికి కంపైలర్ అవసరమైంది. మనం ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తే దాన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి. ఓకే, డెవలప్డ్ బై యూడో వ్యాన్ రసమ్ అనమాట. మీకు మీరు ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకోండి, ఎందుకంటే మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఎందుకంటే అది ప్రింట్ హెల్లో వరల్డ్ అనే ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాం. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ లోపల పెరంథీసిస్ లోపల మనం డబల్ కొటేషన్స్లో ఏం రాసినా సరే అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది మీరు బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోండి. దీన్ని కోడ్ చేసి చూద్దాం. ఎందుకంటే మిమ్మల్ని మీరు కంగ్రాచులేషన్ చెప్పుకోమన్నానంటే, ఎంత పెద్ద తోపు కోడర్ అయినా, ఎంత పెద్ద డెవలపర్ అయినా సరే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ కోడ్తోనే. సో మీరు కూడా ఈ కోడ్ చేయబోతున్నారు. మీకు మీరు ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం అయితే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. పార్ట్ 1 కదా ఇది, పార్ట్ 1 తర్వాత మనం పై అని పెట్టాలన్నమాట, పీవై. అప్పుడే మనకి పైథాన్ ఫైల్ అనేది యాక్సెస్ అయ్యింది. ఓకే, ఎంటర్ కొడితే ఓపెన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? ప్రింట్ కదా, ప్రింట్ డబల్ కొటేషన్స్ లోపల హెల్లో వరల్డ్. ఓకే, నేనైతే కోడ్ అయితే రాశాను. సో ఈ ప్రింట్ అనేది ఉంది కదా, ఇది ఒక కీవర్డ్ అనమాట దీనికి సంబంధించి. ఇందులో ఈ పెరంథీసిస్ అంటారు దీన్ని పెరంథీసిస్ అంటారు. ఇది ఓపెన్ పెరంథీసిస్ అయితే ఇది క్లోజ్డ్ పెరంథీసిస్. వీటి మధ్యలో మనం ఏం రాసినా, డబల్ కొటేషన్స్ మధ్యలో మనం ఏం రాసినా సరే అది ప్రింట్ అవుతుంది. అదే వేరియబుల్స్ వచ్చేసరికి ఓన్లీ మామూలుగా డబుల్ కొటేషన్స్ రాకుండా పెడతాం. అది ముందు ముందు మీకు అర్థమైద్ది. సో ఇలా ఇది బేసిక్గా అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూశారు కదా, మనకి హలో వరల్డ్ అని అయితే ప్రోగ్రామ్ అయితే ప్రింట్ అయిపోయింది. మీరు ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకోండి. మీకు ఒకవేళ విఎస్ కోడ్ ఇలాంటివి లేకపోతే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ల్యాప్టాప్ లేకపోయినా. దానికని పైరైడ్ 3 అని, అలానే పైథాన్ కోడింగ్ యాప్స్ అని ఉంటాయి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని. ఓకే, నెక్స్ట్ పైథాన్లో క్యారెక్టర్ సెట్స్. నేను మీకు ఇందులో చెప్పేది కాన్సెప్ట్ చెప్తాను అంతే. లాజిక్ మనం నెక్స్ట్ వీడియో నుంచి బిల్డ్ చేసుకుంటాం అనమాట. సో ఇందులో కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటేనే తర్వాత మీరు ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే చేయగలుగుతారు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి లెటర్స్ ఏ టు జెడ్, మళ్ళీ స్మాల్ ఏ టు జెడ్ అనమాట. ఇది పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏని రాయాలి, స్మాల్ ఏని రాయాలి. అందుకని ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి దేనికైతే తీసుకున్నాం. డిజిట్స్ అనేవి 0 నుంచి 9 దాకా యూజ్ చేసుకోవచ్చు. అలానే స్పెషల్ సింబల్స్ మైనస్, ప్లస్, ఇంటూ ఇలా చాలా స్పెషల్ సింబల్స్ ఉంటాయి. అలానే వైట్ స్పేసెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, బ్లాంక్ స్పేసెస్, ట్యాబ్స్, క్యారేజ్ రిటర్న్, న్యూ లైన్, ఇవన్నీ మనకి ఇక్కడ చూపించేవన్నీ చూపిస్తుంది అనమాట. యాస్కీ వాల్యూస్ గురించి మనం తర్వాత చూద్దాం. యూనిక్ కోడ్, క్యారెక్టర్స్ ఇవన్నీ తర్వాత చూద్దాం. యాస్కీ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మీకు ఫర్దర్గా వచ్చే ముందు పీపీటీలో అప్పుడు ఉంటాయి, అప్పుడు చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయితే నేర్చుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగా వినండి. మనం ఇక్కడ చూడండి, అఖిల్ అనేది ఇది ఒక డేటా, ఇది ఒక వేరియబుల్. ఇది నేమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. చూడండి, ఇది అఖిల్ అని ఉంది కదా, ఇది ఒక డేటా.
ఇది డేటా అన్నమాట. ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది వేరియబుల్లో. ఇది వేరియబుల్. ఓకే, ఇదంతా వేరియబుల్. సో ఈ వేరియబుల్లో ఈ డేటా స్టోర్ అవుతుంది కదా, దీన్నే మనం వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఏ మెమొరీ లొకేషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే ఈ మెమొరీ వేరియబుల్లోకి సంబంధించిన మెమొరీ లొకేషన్లో ఈ డేటా అనేది స్టోర్ అవుతుందని చెప్తుంది అనమాట. అంటే ఇవి డిఫరెంట్ డేటా టైప్స్కి వచ్చిన తర్వాత మీకు ఇవి అర్థమవుతాయి. ఇది స్ట్రింగ్ అంటారు, ఇది ఇంట్ అంటారు, ఇది ఫ్లోట్ అంటారు. మీకు సి లాంగ్వేజ్ ఇలాంటివి వచ్చుంటే ఇది మీకు సింపుల్గా అర్థమైపోద్ది. సో ఇది ఏజ్ అనే కాదు, మీరు మనకి నచ్చింది తీసుకోవచ్చు. వేరియబుల్ అనేది మనకి ఎలా నచ్చితే ఆ పేరు ఇవ్వచ్చు. ప్రైజ్ అనే కాదు, మనకి నచ్చినట్టు ఇవ్వచ్చు అనమాట. ఇవే స్పెసిఫిక్గా ఇవే తీసుకోవాలని లేదు, మనకి ఏం నచ్చితే మనకి ఎలా గుర్తుండాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట నేమ్ అనేది. ఓకే, చూడండి, చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైద్ది. నేమ్ అనేది ఉంది కదా, ఈ నేమ్ అనేది ఇక్కడ వేరియబుల్ అనమాట. ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అయ్యిద్ది. సో ఈ నేమ్కి సంబంధించిన డేటాలో ఇక్కడ స్టోర్ అవుతుంది కదా, ఈ వేరియబుల్కి సంబంధించిన లొకేషన్ అనమాట ఇది. అది ఈ వేరియబుల్కి సంబంధించిన ఈ లొకేషన్లో ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్కి సంబంధించింది ఇక్కడ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. అలా మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే అంత దానికి సంబంధించిన డేటా అంతా ఒక లైన్ బై లైన్ స్టోర్ అవుతూ వెళ్తుంది మెమొరీ లొకేషన్లో. దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్. రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ వేరియబుల్స్ ఈక్వల్గానే ఉంటాయి, కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. మీరు అంత పెద్ద పట్టించుకోకండి ఐడెంటిఫైయర్స్ గురించి. సో రూల్స్ చూద్దాం. రూల్స్ అంటే ఇవి ఐడెంటిఫైయర్స్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో అలానే వేరియబుల్స్ కూడా ఇవే రూల్స్ అనమాట. సో అర్థమైంది కదా. ఐడెంటిఫైయర్స్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ అండ్ డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు అని తీసుకున్నా, 10 అని ఇచ్చా. ఇది ఒక వ్యాలిడ్ అనమాట, ఎందుకంటే నేను ఇక్కడ లెటర్ యూజ్ చేశాను. అదే 1 ఏ @ కానీ ఇలాంటివి యూజ్ చేసామనుకోండి, అది స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఇది ఒక డిజిట్. ఇలాంటివి మనం అసలు యూజ్ చేయకూడదు అనమాట, ఇది రైట్, ఇది రాంగ్. ఓకే, అర్థమైందా. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, వేరియబుల్ మై వేరియబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మై వేరియబుల్ అని ఉంది ఇక్కడ. సో ఇది ఒక వ్యాలిడ్ వేరియబుల్. అలానే వేరియబుల్ వచ్చి దాని తర్వాత అండర్ స్కోర్ వచ్చి దాని తర్వాత డిజిట్ వచ్చింది, ఇది కూడా వ్యాలిడే. అలానే వేరియబుల్ అండర్ స్కోర్ ఫర్ అండర్ స్కోర్ ప్రింట్, ఇలా మనం ఎన్ని అయినా సరే అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇది ఫ్రంట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట అండర్ స్కోర్ అనేది. ఇవన్నీ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ కూడా సేమ్ ఇలానే రూల్స్ అనేవి ఈక్వల్ గానే ఉంటాయి. అండ్ ఐడెంటిఫైయర్ కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్ అనమాట. అంటే 0 కానీ 1 కానీ ఇలా డిజిట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోకూడదు అనమాట. ఇవి టోటల్లీ రాంగ్ అనే. సో వైల్ వేరియబుల్ 1 ఈజ్ వ్యాలిడ్, అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు, క్యారెక్టర్ యూజ్ చేశాడు కాబట్టి ఇది వ్యాలిడ్, ఇది రైట్ అనమాట. అది ఇక్కడ ఏం చేశాడు, 1 అనేది యూజ్ చేశాడు, సో ఇది రాంగ్, ఇది నాట్ వ్యాలిడ్ అనమాట. వీ కాంట్ యూజ్ స్పెషల్ సింబల్స్ లైక్ నాట్, యాష్, @ పర్సెంటేజ్ ఇలాంటి స్పెషల్ సింబల్స్ కూడా వాడకూడదు అనమాట. ఐడెంటిఫైయర్స్ కెన్ బి ఆఫ్ ఎనీ లెంత్. మనం ఒకవేళ ఇప్పుడు వేరియబుల్ తీసుకోండి, వేరియబుల్ మనకు నచ్చినట్టు ఇవ్వచ్చు అన్న, అది అంత లెంత్ అయినా ఉండొచ్చు, అది దానికి ఏం కాదు అని చెప్తుంది అనమాట. మీ కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. వెల్కమ్ బ్యాక్ మచాస్. మాస్ కోడర్స్, మీకైతే మాస్ కోడర్స్ అనే పేరు పెడుతున్నా. మనకి మాస్ కోడర్స్ అనేది కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంది. అందులో మీకు ఏం డౌట్స్ వచ్చినా సరే జాయిన్ అయిపోయి మీకు అక్కడ ఏం డౌట్స్ వచ్చినా సరే అడగొచ్చు. అలానే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మెసేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గ్రూప్లో మనకి కమ్యూనిటీ అయితే ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడు డేటా టైప్స్ గురించి చూద్దాం. డేటా టైప్స్ అంటే ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ అంటే ఓన్లీ డిజిట్స్ మాత్రమే, సింగిల్ డిజిట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. అంటే మనం ఎంతైనా తీసుకోవచ్చు, 18 ఇలా పాయింట్ లేకుండా ఉండేవన్నీ ఇంటీజర్స్ అంటారు అనమాట. అదే స్ట్రింగ్ అనుకోండి, డబల్ కొటేషన్స్లో ఏం రాసినా సరే దాన్ని స్ట్రింగ్ అంటారు అనమాట. ఓకే, డబల్ కొటేషన్ యూజ్ చేసి. అలానే సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసి ఓన్లీ ఒక క్యారెక్టర్ పెట్టామనుకోండి, దాన్ని క్యారెక్టర్ డేటా టైప్ అంటారు. కాకపోతే అది కూడా స్ట్రింగ్లోకి వస్తుంది. ఫ్లోట్ వచ్చేసరికి మనకి 18.0 ఉంది అనుకోండి, ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని
డెసిమల్ అంటారు అనమాట. డెసిమల్ పాయింట్ ఉంటే మాత్రం అది ఫ్లోట్ డేటా టైప్ అయింది. బూలియన్ అనుకోండి ఏ, క్యాపిటల్ ఏ, బి అలా ఉంటాయి అనమాట. నన్ అంటే ఇంకా అసలు ఏం డేటా టైప్స్ లేకుండా ఉండేవి అవి నన్ను అనమాట. అర్థమైంది అనుకుంటున్నా ఇది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇంటీజర్ అంటే ఓన్లీ డిజిట్స్ పెడతాం, 18 0 నుంచి 1 దాకా ఏదైనా పెట్టుకోవచ్చు. అది స్ట్రింగ్ అయితే డబల్ కొటేషన్స్లో మన పేరు కానీ డిఫరెంట్గా మనం కమెంట్స్ రాసినా సరే అవన్నీ అందులో స్టోర్ అవుతాయి అనమాట. స్ట్రింగ్ అంటే. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్ ఉండేది. ఓకే. బూలియన్ అంటే క్యాపిటల్ ఇలా ఉంటాయి అనమాట. నన్ అంటే అసలు ఏం లేనిది. ఓకే. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. క్లాస్ ఇంటూ మనకి మెయిన్గా క్లాస్ ఇంటూ ఫ్లోట్ స్ట్రింగ్ ఇవి మూడే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇది తీసేస్తున్నా. ఇప్పుడు నేను నేమ్ అని ఇస్తున్నా. నేమ్ ఈక్వల్ టు అఖిల్ అని ఇచ్చా. ఓకే. దీన్ని ప్రింట్ టైప్ ఆఫ్ అనే కీవర్డ్ ఉంటుంది, అది యూజ్ చేసి రాయొచ్చు అనమాట. టైప్ parenthesis ఓపెన్ parenthesis క్లోజ్డ్ parenthesis ఇది ఒక సింటాక్స్ అనమాట. ఇప్పుడు మనం ఎందులో స్టోర్ చేసాం అఖిల్ని? నేమ్లో కదా. నేమ్ అనే వేరియబుల్. ఆ నేమ్ అని ఇచ్చేస్తే మన క్లాస్ స్ట్రింగ్ అని రావాలన్నమాట. క్లాస్ str అని వచ్చింది ఇక్కడ చూడండి కింద. ఓకే. ఇది బేసిక్గా. అదే నేను ఇప్పుడు ఇక్కడ 1 అని ఇచ్చా, సింగిల్ 1 లేదా 2 3 4 ఇలా ఇచ్చాను. ఇది ఒక ఇంటీజర్ వాల్యూ. సో నాకు క్లాస్ ఇంట్ అని రావాలి. ఇంట్ అని వచ్చింది చూడండి. అదే నేను ఇప్పుడు డెసిమల్ పాయింట్ పెట్టా, 0.0508 పెట్టాను. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాను కాబట్టి అది క్లాస్ ఫ్లోట్ అని రావాలి. క్లాస్ ఫ్లోట్. ఓకే. మిగిలిన ఎగ్జాంపుల్స్ మీరు చేయండి. ఇది చాలా సింపుల్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. మనం ఎక్కువ ఏ డేటా టైప్ అనేది చూడాలనుకుంటే టైప్ ఆఫ్ అని పెట్టేసి దాని మధ్యలో మనం ఏం వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసామో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే. ఈ మిగిలినవి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో పేస్ట్ చేయండి మీకు ఏమొచ్చిందో. వేరే వాళ్ళు కూడా చూస్తారు, అలానే నాకు మోటివేషన్ వస్తుంది మీరు కష్టపడుతున్నారని. ఓకే. పైథాన్లో కీవర్డ్స్ అనేవి ఉంటాయి. కీవర్డ్ ఆర్ ఏ రిజర్వ్డ్ వర్డ్ ఇన్ పైథాన్ అనమాట. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఉన్నాయి కీవర్డ్స్ అనేవి. ఎండ్, యాజ్, అసెట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, డెఫ్, డెల్, ఎలిఫ్ ఇవన్నీ మనం ముందు చూస్తాం. ఇప్పుడే మీకు ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ వీడియో నుంచి ఇవన్నీ మీకు వస్తాయి. అప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను కాన్సెప్ట్ చెప్తూ. ఓకే. వీటి గురించి జస్ట్ మామూలుగా చూడండి. ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఎఫ్ యూజ్ చేయాలి. ఓకే. నేను స్మాల్ ఎఫ్ ఇచ్చాను, అది కాదు, క్యాపిటల్ ఎఫ్ యూజ్ చేయాలి. అలానే ట్రూ కూడా యూజ్ చేసేటప్పుడు క్యాపిటల్ టీనే ఉండాలి. ఓకే. ఇది వ్యాలిడ్. వీటి గురించి జస్ట్ మామూలుగా తెలుసుకోండి అంతే. నేను నెక్స్ట్ పార్ట్ 2 నుంచి ఇఫ్ స్టేట్మెంట్ చెప్తాను కదా, అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి అనమాట. అప్పుడు మీకు ఇంక చాలా బాగా అర్థం అవుతాయి. అప్పుడు ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను అనమాట కీవర్డ్స్ గురించి. ఓకే. వెల్కమ్ మాస్కోడస్. మనం ఇప్పుడు ఒక సమ్ ప్రింట్ చేద్దాం. ఓకే. దీని గురించి బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ఏ అనే ఇదొక ఏంటి వేరియబుల్ కదా, ఇది వేరియబుల్. ఇదేంటి డేటా. ఈ డేటా అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అయిందనమాట. అంటే అంత ఏ అనేది 10 కదా, 10. అదే బి అనేది 20. అప్పుడు సమ్ ఈక్వల్ టు మనం ఏమన్నా ఏ ప్లస్ బి అంటే 10 + 20 ఈక్వల్ టు 30 కదా. సో నాకు అది అవుట్పుట్ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. దీనికన్నా ముందు మీరు వెళ్ళి మీ ఓన్గా ట్రై చేయండి. మీకు వచ్చిందని బ్రో నాకు ఇది వచ్చింది అని కమెంట్స్లో పేస్ట్ చేసి నాకు చెప్పండి. వేరే వాళ్ళు కూడా చూస్తారు నువ్వు ఎలా చేసావన్నది. ఓకే. ఓకే. దీన్ని అయితే తీసేద్దాం. ఫస్ట్ ఏం తీసుకున్నారు? ఏ కదా. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సమ్ అనే వేరియబుల్లో ఏ ప్లస్ బి చేస్తే సరిపోద్ది. ఏ ప్లస్ బి. ఇప్పుడు ప్రింట్ ఎందులో స్టోర్ చేసాం? సమ్లో కదా. సమ్ అని ఇచ్చామనుకోండి, మరి అవుట్పుట్ ఎంత రావాలి? 30 రావాలి. సో అవుట్పుట్ వచ్చింది కదా 30. దిస్ ఈజ్ అబౌట్ సమ్ అనమాట. మీకు మీరు ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి. మీరు మీ ఫస్ట్ ప్రోగ్రామ్ చేశారనమాట. అది కూడా సమ్ ప్రింట్ చేయడం చాలా గ్రేట్ కదా. మీరు ఒక బిగినర్గా ఇది చేశారంటే చాలా బేసిక్ అనమాట. ఇది కూడా రాకపోతే
కామెంట్స్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను దీని గురించి కూడా. ఇదైతే మీరు చాలా మంది చేసేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ పైథాన్లో కమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం యాష్ సింబల్ యూజ్ చేసి ఏం పెట్టినా సరే అది సింగిల్ లైన్ కమెంట్ అయింది అనమాట. అదే మల్టీ లైన్ కమెంట్కి ఈ డబల్ కొటేషన్స్ అనేవి 3 టైమ్స్ యూజ్ చేస్తాం. అదే సింగిల్ కొటేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట 3 టైమ్స్. ఇవి కమెంట్స్ వల్ల యూజెస్ ఏంటంటే మన కోడ్ వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి, మనం అక్కడ ఏం చేసామనే ప్రాసెస్ అర్థం అవ్వాలి కాబట్టి కమెంట్స్ రాస్తాం అనమాట. నేను ఇక్కడ ఇది వాడాను, ఇది దీనికోసం వాడాను అనేసి. అదే సింగిల్ లైన్ కమెంట్కి మల్టీ లైన్ కమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ లైన్ కమెంట్ అయితే ఓన్లీ సింగిల్ లైన్లోనే మనం కమెంట్ అయితే చేయొచ్చు అనమాట. మల్టీ లైన్ కమెంట్ అయితే మనం ఎంత పెద్ద కోడ్ రాస్తాం దాన్ని మొత్తం కమెంట్ చేయాలని అనుకుంటే అది కమెంట్ మల్టీ లైన్ కమెంట్లోకి వస్తుంది అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి సింగిల్ లైన్ కమెంట్ ఏంటంటే మనం కమెంట్ చేసిన తర్వాత ఆ కంపైలర్ అనేది వీటిని కమెంట్స్ని తీసుకోదన్నమాట, అసలు వాటిని రీడ్ చేయదు. ఇదేదో డెవలపర్ ఆడు సొంతంగా మామూలుగా ఏదో ఇతను గుర్తు పెట్టుకోవాలని రాసుకున్నాడు, ఇది ఇక్కడ ఈ స్టేట్మెంట్ యూజ్ చేశానని రాసుకున్నాడు అని చెప్పేసి ఆ కంపైలర్ ఏదైతే ఉందో అది దాన్ని ఐడెంటిఫై చేసి ఇది కమెంట్ కాబట్టి దీన్ని ప్రింట్ చేయకూడదు అనేసి ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా ఇప్పుడు ఇన్ డీటెయిల్ చూద్దాం, కోడ్ చేసేద్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్ యాస్ అంటే డివైడెడ్ బై ఉంటుంది కదా, అది సింబల్ అనమాట. సో మనం డివైడ్ చేయాలంటే ఏం సింబల్తో యూజ్ చేస్తామో ఆ సింబల్, ఈ సింబల్ ఉంది కదా, ఇది పెట్టేస్తే మనకి కమెంట్ అవుతుంది అనమాట. కంట్రోల్ ప్లస్ ఆ సింబల్. ఓకే, ఇప్పుడు ఇది సింగిల్ లైన్ కమెంట్, మిగతా ఇవన్నీ ప్రింట్ అవుతాయి కదా. ఇప్పుడు మనకి ఇది ఓన్లీ ఇది మాత్రమే కమెంట్ అయింది, ఇవన్నీ కమెంట్ అవ్వలేదు. అప్పుడు మనకి ఏం చేస్తుంది, ఏ అనే వేరియబుల్ లేదని ఎర్ర త్రూ చేస్తుంది. సో అందుకని మల్టీ లైన్ కమెంట్ ఎలా అంటే డబల్ కొటేషన్స్లో 1 2 3. ఓకే, ఈ మొత్తం ఇప్పుడు చూడండి మొత్తం కమెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను 1 2 3 టైమ్స్ రివ్యూ చేశాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, మొత్తం కమెంట్, అసలు ఏం అవుట్పుట్ రాదు, ఎందుకంటే అది కమెంట్ దాన్ని అసలు కంపైలర్ అనేది తీసుకోదు. నెక్స్ట్ ఆపరేటర్స్ ఉంటాయి, అథమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అండ్ కంపారిజన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్. వీటి గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇవి మీకు ప్లస్ మైనస్, ఇది ఇంటూ అనమాట. ఇంటూ దీన్ని మనం స్టార్తో రిప్రజెంట్ చేస్తాం పైథాన్లో వచ్చేసరికి. అనేది డివైడెడ్ బై. ఓకే, డివైడెడ్ బై ఇది ఒక మాడ్యులస్ అనమాట. ఈ రెండు మీరు చూసుంటారు, ఇవన్నీ చూసుంటారు కాబట్టి నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఇవన్నీ మీకు వచ్చి అనుకుంటున్నాను. అదే రిలేషనల్ ఆపరేటర్స్ అయితే ఈక్వల్ టు అనుకోండి, మనకి ఏలో ఉన్న వాల్యూ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా, బి ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బీనా అంటే ఏలో ఉన్న వాల్యూ 10 బిలో ఉన్న వాల్యూకి ఈక్వలా అనేసి. అదే మనం మ్యాథ్స్లో అయితే ఏం చేస్తాం, ఓన్లీ ఏ ఈక్వల్ టు బి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది, 10లో ఉన్న ఏలో ఉన్న వాల్యూ కూడా బిలో ఉన్న వాల్యూ సేమ్ అంటాం. కాకపోతే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే డబల్ యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. ఇదిగో అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం ఈ మ్యాథ్స్లో ఉండేదాన్ని. అదే డబల్ ఈక్వల్ టు ఇస్తే ఈక్వల్ టు నా అని అర్థం అనమాట. నాట్ ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు నా అని, గ్రేటర్ దేనా లెస్ దేనా గ్రేటర్ దేన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ మీకు తెలుసు. మనం నెక్స్ట్ వీడియో పార్ట్ 2 నుంచి వీటి గురించి ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను ఎలా యూజ్ అవుతుందని. సో అసైన్మెంట్ బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోండి చాలు. ఇప్పుడు వీటి గురించి అయితే నేను మీకు చెప్తాను. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మన సమ్ ఉంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 అన్నాం, అలా కాకుండా మనం సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి, ఇవి రెండు ఈక్వలే. ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే. మనకి షార్ట్ ఫామ్లో రాయడానికి ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ అంతే, ప్లస్ అనే కాదు, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, పర్సెంటేజ్ ఇవన్నీ రాస్తాం అనమాట. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 రాయకుండా సమ్ ప్లస్ ఈక్వల్ టు 1 రాసేసిన అంతే అవుతుంది. అది కూడా ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ నాట్, అండ్, ఆర్ ఉంటాయి అనమాట. అవి కూడా ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతాయి. మీరు ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి.
ఫస్ట్ వీటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం, కోడ్ చేద్దాం. ఫస్ట్ ఈ పర్సెంటైల్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి 2 అని ఉంది, దీన్ని డివైడ్ చేయాలి. 2తోనే డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. 2 1 2 అంటే మనకి రిమైండర్ అంతా 0. ఈ రిమైండర్ ఏదైతే ఉందో అది పర్సెంటైల్ సింబల్ యూజ్ చేస్తే మనకి అవుట్పుట్లో వస్తుంది అనమాట. అంతే. ఈ ఇంటూ ఇంటూ ఏంటంటే 2 స్క్వేర్ ఉందనుకోండి ఈక్వల్ టు 4 కదా. సో 2 స్క్వేర్ చేయడానికి ఏం రాస్తాం మనం, 2 ఇంటూ 2 రాస్తాం. 2 ఇంటూ 2, 2 2 4 కదా. అలా కాకుండా 2 ఇంటూ ఇంటూ 2 అంటే స్క్వేర్ చేయడానికి డబుల్ ఇంటూ రాస్తాం అనమాట. 2 స్క్వేర్ అని రాయడానికి డబుల్ ఇంటూ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా చూద్దాం. చూసాం కదా. ఇప్పుడు ఏ అనేది యూజ్ చేద్దాం. ఏ ఈక్వల్ టు నేనేం చేస్తా, 2 అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఏ ఇంటూ ఇంటూ 2 అన్న అప్పుడు ఏంటి, నాకు 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ అంటే మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, 4 ప్రింట్ అవ్వాలి. అది ఇక్కడ మనం 3 తీసుకున్నాం అనుకోండి, 3 స్క్వేర్ అంతా 9 ప్రింట్ అవ్వాలి. సో 9 ప్రింట్ అయింది కదా. దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్ చేయడానికి అనమాట ఈ ఇంటూ అనేది. అదే సింగిల్ ఇంటూ అయితే దాన్ని మామూలుగా ఇంటూ చేస్తుంది అనమాట. 3 ఇంటూ 2 అంటే 6 అయింది. సో ఈ విధంగా అనమాట. అర్థమైందా. నెక్స్ట్ మాడ్యులస్ కదా. ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 2 తీసుకుందాం, 4 తీసుకుందాం. బి ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఇప్పుడు ప్రింట్ ఏ పర్సెంటైల్ బి అన్నాను అనుకోండి. అప్పుడు ఎంత, 2ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0నే కదా. సో చూద్దాం, 0 అవుట్పుట్ 0 వచ్చింది చూడండి. ఇది అనమాట బేసిక్గా. మిగతా వాటి గురించి మీకు ఇన్ డీటెయిల్ పార్ట్ 2లో ఉంటాయి, మీరు ఏం కంగారు పడకండి. నెక్స్ట్ మనకి టైప్ కన్వర్షన్ అనేది ఉంటుంది అనమాట. దీని గురించి మీరేం చూసి వరి అవ్వకండి. ఇది ఏలో స్టోర్ అవుద్ది అనమాట. ఏ కామా బి అన్నాం కదా, అలానే 1,2.0 అలా మనం 3 ఎన్ని వేరియబుల్స్ అన్నది తీసుకోవచ్చు. దానికి సంబంధించి కామాతో రీప్రజెంట్ చేయవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ వచ్చేసి బిలో స్టోర్ అవుతుంది. మీరు ఇంకా సి ఈక్వల్ టు సంథింగ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ కామా పెట్టిన వాల్యూ అందులో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2.0 అంట 3.0నే కదా. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వచ్చిందో లేదో కూడా కమెంట్స్లో చెప్పండి. మీ అవుట్పుట్ మీ కోడ్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టండి అనమాట. కమెంట్స్లో పేస్ట్ చేసి బ్రో నాకు ఇది వచ్చింది లేదా రాలేదు అని కమెంట్ చేయండి. ఇప్పుడు ఏ కామా బి ఇది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఇదేంటి స్ట్రింగ్, ఇది ఇంటీజర్. సో ఇంటీజర్ని స్ట్రింగ్ని చేద్దామంటే అవుతుందా, అవ్వదు కదా. ఈ అంటే నంబర్స్ కాబట్టి ఆటోమేటిక్గా అయింది. అది ఇదంటే స్ట్రింగ్లో ఉంది, స్ట్రింగ్లో ఉన్న వాల్యూ ఇది ఎలా అవుతుంది, అవ్వదు. దానికి కూడా మనం ఇప్పుడు కోడ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, సరే ఏ కామా బి కదా. ఏ కామా బి ఈక్వల్ టు 1 కామా స్ట్రింగ్ 2 అంతేనా. ఇప్పుడు మనం ప్రింట్ ఏ ప్లస్ బి అన్నాం అనుకోండి, ఏ ప్లస్ బి అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్ వస్తుంది. సో టైప్ ఎర్రర్ ఏమొచ్చింది, అన్సపోర్టెడ్ ఆపరేట్ టైప్ ఎస్ ఫర్ ప్లస్ అంటే ఇంటీజర్ని స్ట్రింగ్ని ప్లస్ చేయలేము అని చెప్తుంది అనమాట. అదే మనం ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, 2.0 తీసుకుంటే ఏమవుతుంది, 3.0 ప్రింట్ అవుతుంది. సో 3.0 ప్రింట్ అయింది కదా. ఇలా అనమాట. అందుకనే టైప్ కన్వర్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. దీన్ని మనం ఇలా మార్చుకోకుండా ఇలా ఉండడానికి ఇంకో మెథడ్ ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, దీని ఏ కామా బి దీనికి అవుట్పుట్ ఎంత వచ్చిందో మీరు నాకు కమెంట్స్లో పేస్ట్ చేసి చెప్పాలన్నమాట. ఓకే. మీకు వచ్చిందా, మీ ఓన్గా ట్రై చేయండి. మీరు ఇక్కడ చూసేసి ఇక్కడ చూసుకుంటూ మీరు ప్రింట్ చేద్దామంటే అవ్వదు. మీ ఓన్గా మీరు ట్రై చేస్తేనే మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది. మన కోర్సు వచ్చేసి ఓన్లీ మీకు లాజిక్ బిల్డ్ చేయడానికే, మొత్తం కోడ్ మొత్తం బట్టి పట్టేయడానికి కాదు, మీకు లాజిక్ బిల్డ్ చేయాలంతే. 5th క్లాస్ వాడు వచ్చి ఈ వీడియో చూసినా సరే అతనికి అర్థమైపోవాలి. సో ఈ లాజిక్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది అనేసి. అది మాత్రమే నేను మీకు లాజిక్ మాత్రమే బిల్డ్ చేపిస్తా. ఓకే. మీకు బాగా చేస్తారని నేను కూడా అనుకుంటున్నా. మీరు మాస్ కోడర్స్ కదా, చేసేస్తారు. చూద్దాం. దీనికి అవుట్పుట్ అయితే కమెంట్స్లో ప్రింట్ చేయండి మీరు చేసి.
మనం ఇందాక చూసుకున్నాం కదా, ఏ కామా బి 1 స్ట్రింగ్ 2 ఇవి రెండు చేస్తే మనకి టైప్ ఎర్రర్ వచ్చింది. అలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండడానికి మనకి టైప్ కాస్టింగ్ అనేది పైథాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంట్ ఆఫ్ బి, ఇంట్లో మనకి బిలో ఏం స్టోర్ అయింది, స్ట్రింగ్ వాల్యూ స్టోర్ అయింది కదా. అదే ఇంట్ ఆఫ్ బి అన్నాం, సిలో ఏం చేసాం, ఇంట్ ఆఫ్ బి అంటే సిలో బి స్టోర్ అయింది. అంటే ఇంట్ ఆఫ్ బి అన్నాం కాబట్టి బిలో ఏం స్టోర్ అయింది, ఓన్లీ సింగిల్ 2నే, ఈ డబుల్ కొటేషన్స్ ఉండవు. అంటే ఇది కూడా ఇంట్ అయిపోయింది, ఇంటీజర్ అయిపోయింది. అర్థమైందా? అదే సమ్ చేసామనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 3 రావాలి. దీన్ని కోడ్ చేసి చూద్దాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేసాం, ఇక్కడ స్ట్రింగ్ 2 కదా, 2 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం, సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి అన్నాం అనుకోండి. ఓకే, ఇంట్ ఆఫ్ బి అన్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది కూడా మళ్ళీ బిలోనే స్టోర్ చేసుకుందాం, బిలోనే స్టోర్ చేద్దాం. బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి. ఇప్పుడు ఇంట్ ప్రింట్, ఇప్పుడు ఏమైంది, మనకి రన్ చేసి చూద్దాం, 3 అనే అవుట్పుట్ వస్తుంది. 3 అనే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రింట్, మనం ఇందా యూజ్ చేసాం కదా టైప్ ఆఫ్, ఇది ఏ టైప్ చూద్దాం. ఇప్పుడు మనకి అయితే స్ట్రింగ్ టైప్ కదా, ఇప్పుడు ఏ టైప్ మారిందో చూద్దాం. బి కదా, బిలో స్టోర్ చేసాం. మనకి ఇప్పుడు క్లాస్ ఇంట్ అని రావాలి. క్లాస్ ఇంట్ అనేది వచ్చింది, చూసారు కదా. ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. మనం ఒక డేటా టైప్లో నుంచి ఇంకో డేటా టైప్లోకి మార్చుకోవడానికి ఈ ఇంట్ ఆఫ్ బి కానీ ఫ్లోట్ ఆఫ్ బి, ఇక్కడ ఫ్లోట్ అని తీసుకున్నాం అనుకోండి, ఫ్లోట్లోకి మారిపోద్ది. సరే, ఫ్లోట్ ఇప్పుడు ఎంత వస్తుంది, 3.0. యా, 3.0. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది చూడండి, ఈ విధంగా అనమాట. అదే మనం 1ని మార్చాలనుకుంటే 1ని కూడా మార్చేయచ్చు. ఇక్కడ స్ట్రింగ్ ఎస్టిఆర్ ఆఫ్ బి అంటే స్ట్రింగ్లోకి మారిపోద్ది. చూడండి, టైప్ కాస్టింగ్ ఇంట ఇప్పుడు చెప్పాను కదా, ఆ విధంగా ఫ్లోట్ ఆఫ్ బై, కాంప్లెక్స్, స్ట్రింగ్, టపుల్. ఈ టపుల్, లిస్ట్ ఇవన్నీ సరే డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు కాదు, మనకి ముందు ముందు వస్తాయి, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5కి వెళ్ళిన తర్వాత. అప్పుడు దాకా ఇవి మీకు మామూలుగా తెలుసుకుని టపుల్, లిస్ట్, ఇవి సెట్, ఇవి మా ఫ్లోట్ ఆఫ్ బై. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా యాస్కీ వాల్యూస్ అని, ఇది చూద్దాం. ఆర్ట్ ఆఫ్ యూజ్ చేసి యాస్కీ వాల్యూస్ అయితే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనం యాస్కీ అనే వేరియబుల్ అయితే తీసుకుందాం. దానిలో సింగిల్ కొటేషన్స్లో క్యాపిటల్ ఏ అయితే స్టోర్ చేసుకుందాం. ఇది క్యారెక్టర్స్కి కూడా ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయని తెలుసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ ఓఆర్డి పారెంథిసిస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో మనం యాస్కీ అనే వాల్యూలో స్టోర్ చేసాం కదా, యాస్కీ అని పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు ఏమైంది, మనకి ఈ స్ట్రింగ్కి, ఈ క్యారెక్టర్కి ఒక ఇంటీజర్ వాల్యూ ఉంటుంది. ఆ ఇంటీజర్ వాల్యూ మనకి అవుట్పుట్లో వస్తుంది. 65 అనేది క్యాపిటల్ ఈకి మనకి ఇంటీజర్ వాల్యూ అనమాట. అదే క్యాపిటల్ బికి కూడా ఉంటుంది. క్యాపిటల్ బికి +1 చేయండి అంటే 66 అవుతుంది. అలానే స్మాల్ ఏకి ఒక స్మాల్ ఏ, అలా ఆల్ఫాబెట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ వాడి యొక్క ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం తెలుసుకోవడానికి ఆర్ట్ అనేది యూజ్ చేసి, కీవర్డ్ అనేది యూజ్ చేసి యాస్కీ అనే వాల్యూ, మనం యాస్కీ అనే కాదు, మనం వేరియబుల్ నేమ్ ఏ తీసుకున్నా సరే అది ఈ వేరియబుల్ నేమ్ ఇందులో పెడితే మనకి ఆటోమేటిక్గా దానికి ఉన్న వాల్యూ, ఇంటీజర్ వాల్యూ అనేది రీప్రజెంట్ చేస్తారు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ యాస్కీ వాల్యూస్. ఓకే, మనం ఇప్పుడు దాకా ఇన్పుట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇన్పుట్ అంటే ఇది ఒక రిజల్ట్, ఇన్పుట్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అంటే డబల్ కొటేషన్స్ లో మనం రాస్తామే అఖిల్ అని ఏదో సంథింగ్, ఆ డబల్ కొటేషన్స్ లో రాసిందంతా ఇన్పుట్ అనేది యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి. అది ఇంట్ ఆఫ్ అని వాడామంటే అది ఇంటీజర్ యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి. అదే ఫ్లోట్ అని వాడామంటే ఫ్లోట్ అని ఇన్పుట్ తీసుకోవడానికి, ఫ్లోట్ ని. ఓకే, దీని గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. ఒక యూజర్ దగ్గర నుంచి మనం ఇందాక ఏం చేసాం, ఏ ఈక్వల్ టు 10 అని పెట్టేసాం. సో అలా పెట్టకుండా ఒక యూజర్ అనేవాడు అతనికి నచ్చిన వాల్యూ ఎంటర్ చేసే విధంగా యూజ్ చేయడానికి ఇవన్నమాట ఇన్పుట్ టైప్స్. వీటి గురించి చూద్దాం. సో వీటన్నిటిని కమెంట్ చేసేద్దాం, దీన్ని కమెంట్ చేద్దాం, కంట్రోల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి నేను ఇన్పుట్ అని ఇస్తున్నా, ఇన్పుట్ అని ఓపెన్ పారెంథిసిస్, క్లోజింగ్ పారెంథిసిస్ యూజ్ చేసి ఇప్పుడు రన్, ఇప్పుడు ప్రింట్ కూడా చేద్దాం. ప్రింట్
ఓకే, రన్ చేశాను అనుకోండి, మరి ఇక్కడ ఏం రాలేదు, ఈ అతని యూజర్ ఏమి ఎంటర్ చేయాలో తెలియలేదు. అప్పుడు ఏం చేస్తాడు, 2నో 3నో ఎంటర్ చేశాను అనుకోండి, 3 ప్రింట్ అయిపోయింది. అంతేకాని అదే మనం ఇక్కడ మెసేజ్ డబల్ కొటేషన్స్ లో మెసేజ్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఎంటర్ యువర్ నేమ్ అనేసి, ఇప్పుడు అతనికి ఏమైంది, మనకి ఆ మెసేజ్ కూడా ప్రింట్ అయింది. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, ఎంటర్ యువర్ నేమ్ అనగానే అఖిల్ అని అయితే ఇచ్చేస్తాం. ఓకే, అఖిల్ అని అయితే ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా అనమాట. అదే మనం ఇక్కడ ఇంట్ ఆఫ్ అని వాడాలనుకోండి, అప్పుడు ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేస్తున్నాం, ఎంటర్ యువర్ నేమ్. అతను ఏం చేస్తాం, మనం ఇక్కడ మెసేజ్ మార్చేద్దాం, ఎంటర్ నమ్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు మేము రన్ చేద్దాం, రన్ చేసి ఎంటర్ నంబర్ అని వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాడు, నంబర్ ఏదోటి ఎంటర్ చేస్తాడు. 54 అయితే ఎంటర్ అయింది, 54 అయితే మనకు అవుట్పుట్లో వచ్చింది. అలా కాకుండా మనం ఏం మెసేజ్ ఇవ్వలేదు అనుకోండి, అతను ఏం చేస్తాడు, పేరు ఏదో ప్రింట్ చేసాడు అనుకోండి, మనకి వాల్యూ ఎర్రర్ అయితే వస్తుంది. ఇన్వాలిడ్ డిటర్ ఫర్ ఇంట్ అనే దాంట్లో స్ట్రింగ్ ఎలా స్టోర్ చేస్తారా బాబు అని మనకి పైథాన్ నోడ్ అయితే ఎర్రర్ అయితే త్రో చేస్తాడు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇంటీజర్. అదే ఫ్లోట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ F80 ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. మనం బై డిఫాల్ట్గా 2 అని ఇచ్చినా సరే 2.0గా బై డిఫాల్ట్ ఫ్లోట్ అని ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా 2.0 అయితే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ యూజర్ ఇన్పుట్ అనమాట. ఓకే, లెట్స్ ప్రాక్టీస్. ఓకే, write a program, 2 input numbers a and b and print their sum. ఇందాక ఆల్రెడీ సమ్ మీకు చెప్పేశాను, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ట్రై చేయండి. ఓకే, నేనైతే ఇది చెప్పట్లేదు. a ఈక్వల్ టు 10 అని ఇచ్చా, 2 ఇన్పుట్స్ అన్నాడు కదా, b ఈక్వల్ టు 20 అని ఇచ్చా. అప్పుడు ఏం చేయాలి, సమ్ ప్రింట్ చేయమన్నాడు, సమ్లో స్టోర్ చేసుకోమని, సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి a ప్లస్ b ప్రింట్ సమ్ అని ప్రింట్ చేస్తుంది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 30 అయితే రావాలి. ఓకే, ఇది మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది. ట్రై చేసి అవుట్పుట్ కూడా మీరు ప్రింట్ చేయండి, ఇక్కడ కామెంట్స్లో పేస్ట్ చేసి చెప్పండి, మీరు కూడా చేస్తున్నారని నాకు తెలుస్తుంది. నోట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అలానే కమ్యూనిటీ గ్రూప్ కూడా అవైలబుల్గా ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్. అందులో జాయిన్ అయిపోండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా అందులో చెప్పండి, కామెంట్స్లో కూడా చెప్పండి. ఓకే, ఇక చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు టేక్ యూజర్ ఇన్పుట్ అనమాట. ఇందులో చెప్పాను కదా యూజర్ ఇన్పుట్ గురించి. ఆ యూజర్ ఇన్పుట్ చేసుకొని కాల్కులేట్ ఏరియా చేయాలన్నమాట. అంటే ఏం చేయొచ్చు, దాన్ని మనం చూద్దాం. మీరు కూడా ఫస్ట్ ఇక్కడ వీడియో ఇక్కడ ఆపేసి వెళ్ళి మీ ఓన్గా మీరు ట్రై చేయండి. వస్తే వెళ్ళడానికి వచ్చి మీ అవుట్పుట్ ప్రింట్ చేయండి, అండ్ మీ కోడ్ కూడా ప్రింట్ చేయండి, కామెంట్స్లో పేస్ట్ చేసి చెప్పండి ఇలా చేసింది నేను. ఒకవేళ రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, చూడండి ఎలా చేస్తున్నాను అనేది.